ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రొడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు టిప్ ఏంటంటే, మనకు కొంతమంది రెగ్యులర్గా తలస్నానాలు చేస్తూ ఉంటారు. అంటే షాంపూ చేయడము లేదంటే నార్మల్గా తలస్నానాలు చేయడము అనేది కామన్గా చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఇప్పుడున్న ఫ్యాషన్లో రెగ్యులర్గా షాంపూలు చేయాలి, హెయిర్ లిప్ చేసుకొని ఫ్యాషన్గా జడలు వేసుకొని బయటికి వెళ్ళడము అలాంటివి నడుస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఉమెన్స్, ముఖ్యంగా ఆడవాళ్ళల్లో ఈ చలికాలంలో వచ్చే కార్తీక మాసం కానివ్వండి, లేదంటే ధనుర్మాసం కానివ్వండి, లేదంటే శ్రావణ మాసాలు కానివ్వండి, కొంతమంది ఆనవాయితీ పాటిస్తూ ఉంటారు. దానికి ఆ పూజలకు సంబంధించింది తలస్నానాలు అనేవి కామన్గా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మెన్స్ అంటే నార్మల్గా మనకి జాబ్ చేసే మగవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, ఈ రెగ్యులర్గా షాంపూ చేయడం అనేది కామన్గా నడుస్తూ ఉంటుంది. మరి కామన్గా రెగ్యులర్గా షాంపూ పెడుతుంటే మనకి హెయిర్కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది వాళ్ళకి తెలిసిన విషయమే అది. ఎందుకంటే రెగ్యులర్గా షాంపూ చేయడము హెయిర్కి నష్టం అని తెలిసినా కూడా తప్పదు కాబట్టి చేస్తూ ఉంటారు. మరి ఇలా షాంపూ చేయడం అనేది కాకుండా ఆ కెమికల్ బేస్ వాడకుండా నేను ఇన్స్టెంట్ షాంపూ అనేది చెప్పబోతున్నానండి. ఈ ఇన్స్టెంట్ షాంపూని మీరు రెగ్యులర్గా వాడొచ్చు, ఏ కాలమైనా మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చండి. సో ఇది విన్న తర్వాత, ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ విన్న తర్వాత ఇంతేనా అని అనిపిస్తుంది. ఎందుకంటే మనకు రెగ్యులర్గా దాన్ని ఇంట్లో చూస్తూ ఉంటాం కాబట్టి మనకి ఇంతేనా అనిపిస్తుంది. కానీ చాలా పవర్ఫుల్ అండి నేను చెప్పబోయే టిప్ అనేది. ఇన్స్టెంట్ షాంపూ దేనివల్ల అనంటే, మనకు ఇంట్లో ఉండే నిమ్మకాయలు, ఈ లెమన్స్ ఏవైతే ఉంటాయో, మీరు షాంపూ చెయ్యాలి అనే రోజు మీరు ఒక లెమన్ తీసుకొని దాని రసం నార్మల్గా కట్ చేసి లెమన్ కంప్లీట్గా జ్యూస్ అనేది తీసుకోండి. దాన్ని కంప్లీట్ ఒక లెమన్ అనేది పడుతుందండి. ఎవరికైనా, మెన్స్కైనా ఉమెన్స్కైనా ఎవరికైనా ఒక లెమన్ అనేది పడుతుంది. ఒకవేళ ఎక్కువగా హెయిర్ ఉన్నట్లయితే వాళ్ళకు 2 నిమ్మకాయలు అనేవి పడతాయండి. సో దాన్ని జ్యూస్ అనేది తీసుకొని దాంట్లో కొద్దిగా వేడి నీరు అనేది యాడ్ చేయండి. ఎందుకంటే చల్లగా పెట్టుకుంటే మనకి ఇమీడియట్గా జలుబు అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి కొద్దిగా వేడి నీళ్ళు అనేది యాడ్ చేసుకోండి. ఎంత అంటే ఒక హాఫ్ టీ గ్లాస్ వేడి నీళ్ళు పోయండి. ఒక్క లెమన్ జ్యూస్కి హాఫ్ టీ గ్లాస్. 2 లెమన్స్ తీసుకుంటే 1 గ్లాస్ అనేది మీకు వేడి నీళ్ళు అనేవి పడతాయండి. దాన్ని పోసేసి నార్మల్గా కలిపేసుకొని మీరు కాటన్తో జస్ట్ కాటన్ డిప్ చేస్తూ హెయిర్కి, మీరు ఒకవేళ ఆయిల్, విపరీతమైన ఆయిల్ పెట్టుకున్నారనుకోండి, ఆయిల్ పెట్టినా పర్వాలేదు, మీరు కంప్లీట్గా ఈ జ్యూస్ అనేది అప్లై చేసుకోండి హెయిర్కి. కంప్లీట్గా ఎంతవరకు వచ్చిందో అంతవరకు పెట్టండి. కుదుళ్ళ వరకు మీరు నార్మల్గా ఈ జ్యూస్ అనేది అప్లై చేయండి. చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆగి కొంచెం లైట్గా డ్రైగా అయిపోతుంది మనకు. అప్పుడు మీరు షాంపూ అంటే నార్మల్గా తలస్నానం అనేది చేయండి. ఇది మనకు షాంపూ ఎలా అయితే రుద్దుకుంటామో దాంతోనే మనకు నార్మల్గా రుద్దుకొని చేయండి. కొద్దిగా వేడి నీళ్ళు పోస్తూ నార్మల్గా మీరు చేసేయండి. దీనివల్ల ఏమవుతుంది అంటే, మీకు ఒకవేళ డాండ్రఫ్ సమస్య ఉండి రెగ్యులర్గా డాండ్రఫ్ వస్తుంది అంటే డాండ్రఫ్ అనేది పోతుంది. అలాగే షైనీగా, హెయిర్ అనేది షైనీగా నల్లగా తయారవుతుంది. మీకు జిడ్డు, ఆయిల్ పెట్టుకునే జిడ్డు ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా రిమూవ్ అవుతుందండి. చాలా బాగా పనిచేస్తుంది మీకు. ఈ ఇన్స్టెంట్ షాంపూ అనేది మీరు రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు. ఈ చలికాలం కానివ్వండి, ఎనీ సీజన్లో మీరు వాడుకోవచ్చు అండి ఇది. సో ఫ్రెండ్స్, ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.